కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, ఓహో మనకు తెలియందే ఉంది, శరణాగతేగా అనుకుంటాం. పెద్దలు ఎవరైనా అయ్యా శరణాగతి అన్నారే అంటే ఏమిటో చెప్పండి, మీకేం తెలుసు అని ఎవరన్నా అడిగితే ఏం చెప్తాను చెప్పు. చాలా మాటలు అలా ఉంటాయి. అలా ఉన్న వాటిల్లో ఈ మాట కూడా శరణాగతి చాలా గొప్ప తత్వము అందులో ఇమిడి ఉంది, నిబిడీకృతంగా ఉన్నది తత్వము ఆ శరణాగతిలో. దీనికే మరొక పేరు ప్రపత్తి అని కూడా అంటారు. ప్రపత్తి అంటే పాదానికి పై భాగం, కింద అరికాలు అంటాం. కింద ఉంటే భాగాన్ని అరికాలు, పైన ఉంటే అది ప్రపద అని పేరు సంస్కృతంలో. పాదానికి పై భాగం, ఆ ప్రపదాలని పట్టుకోవటమే ప్రపత్తి, కాళ్ళు పట్టుకోవటం అంటారు. ఏ విధమైన భావంతో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అన్న భావం ఉండాలి. గతి వేరే నాకు లేదు, నేను అసమర్థుణ్ణి, నన్ను నేను రక్షించుకోలేను, స్వామి నువ్వే నాకు రక్షకుడివి, నువ్వు సర్వసమర్థుడివి, నువ్వు ఏవైనా చేయగలవు, కానీ నాకు ఆ శక్తి లేదు. అట్లాగా ఎవరి పాదాలు పట్టుకోవాలి అంటే సర్వసమర్థుడైన వ్యక్తి పాదాలు పట్టుకోవాలి. అలా పొరపాటుబడి మనకంటే అసమర్థుడైన వ్యక్తిని మనం శరణాగతి పొందితే ఏమిటి ప్రయోజనం? ఒక మంచి పాయింట్, ముఖ్యమైన పాయింట్, శరణాగతిలో మనకంటే అధికమైన శక్తి కలిగిన వాణ్ణి శరణు అనాలే. రాజకీయ నాయకులు ఉంటారు, వారికి బాగా శక్తి ఉంటుంది, రాజకీయ శక్తి, డబ్బు దశకం, మంది మార్బలం, వారి వెనకాల చాలామంది ఉంటారు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి అన్యాయం ఇట్లా అయిపోయిందయ్యా, నన్ను కాస్త కాపాడు. శక్తి ఉంది వాడి దగ్గర, ఏమి లేని బజార్లో అడుక్కు తినేవాడిది కాళ్ళు పట్టుకుంటే ఏముంది? తో శరణాగతిలో భగవంతుని కంటే శక్తి గలవాడు ఎవరున్నారు ఇంకా? అంచేత భగవత్ శరణాగతి.